ఈరోజు మనము ఎవరు ప్రాక్టికల్ అవర్ కాబట్టి ప్రాక్టికల్కి సంబంధించి కొన్ని స్లైడ్స్ గురించి తెలుసుకుందామా. ఇవి ఫిజియోలాజికల్ స్లైడ్స్ జనరల్గా ఇంటర్నల్ ఆర్గాన్స్ దానికి సంబంధించినటువంటి టిఎస్ ఎల్ఎక్స్ ఇలాంటి సెక్షన్స్ ఉంటాయి. టిఎస్ అండ్ ఎల్ఎస్ ఇవి ఇప్పుడు చూద్దామా. అవే స్టొమక్, టిఎస్ ఆఫ్ స్టొమక్ అండ్ టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్, టిఎస్ ఆఫ్ కిడ్నీ, టిఎస్ ఆఫ్ లివర్, టిఎస్ ఆఫ్ ప్యాంక్రియాస్, టిఎస్ ఆఫ్ టెస్టిస్, టిఎస్ ఆఫ్ ఓవరీ. ఇవి ఉన్నాయమ్మా మన సిలబస్లో. వీటి గురించి ప్రజెంట్ డిస్కస్ చేసుకున్నాము. ఇవి జనరల్గా స్లైడ్స్ మన ల్యాబ్లో ఉన్నాయి. మీరు ఆఫ్లైన్ అప్పుడు చూపిస్తానమ్మా స్లైడ్ మైక్రోస్కోప్లో పెట్టేసి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము. తర్వాత నేరుగా మీరు చూసినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. ఓకేనా. స్టొమక్ నెక్స్ట్ ఇది ఇంటెస్టైన్. స్టొమక్కి ఇంటెస్టైన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఈ ఇంటెస్టైన్లో ఎక్కువ మైక్రో విల్లైస్ ఉంటాయి, విల్లైస్ స్టమక్ కంటే కూడా. ఓకేనా. చూడండి, స్టమక్ ఇది టిఎస్. సో ఈ స్టమక్ టిఎస్లో చూడండి, అవుటర్ లేయర్ సీరోజా, లాంగిట్యూడినల్ మజిల్స్, సర్కులార్ మజిల్స్, ఆబ్లిక్ మజిల్స్, ఆ తర్వాత సబ్ మ్యూకోసా, గ్యాస్ట్రిక్ రూగే ఇలా ఉండి ఆ లోపల ఆ తర్వాత ఉండేదంతా క్యావిటీ ఉంటుందమ్మా, ఖాళీ ప్లేస్ ఉంటుంది. అక్కడ మనం తిన్న ఫుడ్ అంతా అక్కడికి వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటుంది. అక్కడ డైజెషన్ అనేది తర్వాత జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ దీని క్యారెక్టర్స్ గురించి చూద్దామమ్మా. అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్. మనకుండే ఇప్పుడు ఈ స్లైడ్స్ ఫిజియోలాజికల్ స్లైడ్స్ మీకు ఇంటర్లో కూడా వచ్చింటాయి. ఫిజియోలాజికల్ స్లైడ్స్ ఇంటర్లో అవే సేమ్ ఇవన్నీ ఉన్నాయమ్మా. ఆల్రెడీ మీకు కొంచెం వీటి గురించి ఆల్రెడీ మీకు టచ్ ఉందన్నమాట. చూడండి, అబ్జర్వ్ క్యారెక్టర్స్ చూస్తే ద ట్రాన్స్వర్స్ సెక్షన్ షోస్ 4 layers, namely serous layer, మీజులారిస్, సబ్మ్యూకోసా అండ్ మ్యూకోసా. అంతే కదా. ఈ స్టొమక్ టిఎస్లో చూస్తే కనుక ఈ 4 layers మనకు కనిపించాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ నుంచి సీరోసా, లాంగిట్యూడినల్, మ్యూకోసా, సర్కులర్ మజిల్స్, ఆబ్లిక్యూ మజిల్స్, సబ్ మ్యూకోసా, ఇవన్నీ ఈ లేయర్స్ అన్నీ కనిపిస్తాయమ్మా. అలాగే ద serous layer is the outermost layer, consists of mesothelium with some connective tissue. అంటే చూడండి, ఈ సీరోసా ఉంది కదా, ఈ సీరోసా అనేది అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. ఇది మీసోథీలియం ఉంది కదా, ఈ మీసోథీలియంతో ఇది ఫామ్ అయి ఉంటుంది. మీసోథీలియంతో ఇది లోపల ఉండేటటువంటి మిగతా లేయర్స్ని కూడా ఇది సెక్రెషన్ చేస్తుందంట. ఇది సమ్ కనెక్టివ్ టిష్యూ టైప్లో ఉంటుంది. ఇది కనెక్టివ్ టిష్యూ అమ్మా. నెక్స్ట్ ద మస్కులారిస్ లేయర్ ఈజ్ beneath the serous layer. It is composed of out longitudinal muscles, middle circular muscles and inner is oblique type of muscles. అంటే చూడండి, ఫస్ట్ ఎలాంటివి ఉంటాయి అంటే మస్కులార్ లేయర్, దాని కిందన సీరోస్, ఆ తర్వాత లాంగిట్యూడినల్, ఆ తర్వాత మిడిల్ సర్కులార్ మజిల్స్, ఆ తర్వాత ఆబ్లిక్యూ టైప్ ఆఫ్ మజిల్స్. ఇట్లా 1 by 1 ఇలా ఫామ్ అయి ఉంటాయి. ఓకేనా. సబ్మ్యూకోసా ఈజ్ ఫార్మ్డ్ బై కనెక్టివ్ టిష్యూ కంటైన్డ్ బ్లడ్ క్యాపిలరీస్, లింఫ్ క్యాపిలరీస్ అండ్ నర్వ్స్. ఓకేనా. సబ్మ్యూకోసా అనేది కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అయి ఉంటుంది. ప్లస్ ఇది బ్లడ్ క్యాపిలరీస్తోనూ, లింఫ్ క్యాపిలరీస్తోనూ, నర్వస్తోనూ కనెక్షన్ ఉంటుందమ్మా. వీటికి అన్ని సప్లై అవుతాయంటాయి వీటికి. నెక్స్ట్ ద మ్యూకోసా ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఫార్మ్డ్ బై కాలుమ్నార్ ఎపిథీలియం.
చూడండి ఈ మ్యూకోజా అనేది చూడండి, ఇది ఇన్నర్ మోస్ట్ లేయర్ అంటే లోపల, అన్నిటికంటే లోపల, అంటే ఆ క్యావిటీతో సంబంధం ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. ఇన్నర్ మోస్ట్ లేయర్ అమ్మా ఇది. ఇన్నర్ మోస్ట్ లేయర్ ప్లస్ కనెక్టివ్ టిష్యూతో ఇది చూడండి ఇన్నర్ మోస్ట్ లేయర్ ఇది. నెక్స్ట్ కాలుమ్నార్ ఎపిథీలియం, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఫార్మ్డ్ బై కాలుమ్నార్ ఎపిథీలియంతో ఇది ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ద మ్యూకోసా హ్యాస్ మెనీ ఫోల్డ్స్ కాల్డ్ రూగే. ఆ లోపల చూడండి ఇన్నర్ సైడ్లో ఇట్లాంటి చాలా ఇవి ఫోల్డింగ్స్ ఉన్నాయి చూడండి, వీటిని ఏమంటారంటే గ్యాస్ట్రిక్ రూగే అంటారు. వీటిని గ్యాస్ట్రిక్ రూగే అంటారు. ఇన్ దీస్ ఫోల్డ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్. మనము డైజెషన్ గురించి అది థియరీ క్లాస్ ఉంది కదా, ఆ డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి, ఆ డైజెస్టివ్ గ్లాండ్స్ ఎలా ఏం రిలీజ్ చేస్తాయి అని, డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ గ్లోబ్లెట్, ఆక్సినిటిక్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఉండేటటువంటి గ్యాస్ట్రిక్ రూగేలో అక్కడ ఉండేటటువంటి ఆ మజిల్స్లో గ్లాండ్స్ అనేటివి లొకేట్ అయి ఉంటాయమ్మా. ఈ గ్యాస్ట్రిక్ రూగే మీదనే ఉంటాయి అవి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్, ఒక ఐడెంటిఫికేషన్ పాయింట్. వీటన్నిటిని బేస్ చేసుకొని ఎలా మనము ఇది టిఎస్ ఆఫ్ స్టొమక్ అని ఎలా ఐడెంటిఫై చేసాము అంటే కనుక, బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ 4 layer rugae gastric glands, the given secretion is identified as TS of stomach. ఓకేనా, ఇక్కడ 4 layers ఉన్నాయి, అలాగే రూగే ఉన్నాయి, అలాగే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఆల్సో ప్రెజెంట్ అయి ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇది టిఎస్ ఆఫ్ స్టొమక్ అనేసి మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఒకసారి చూడండి, ఈ టిఎస్ ఆఫ్ స్టొమక్ చూస్తే కనుక, టిఎస్ ఆఫ్ స్టొమక్లో స్టార్టింగ్ నుంచి ఇది స్టార్టింగ్ అమ్మ సీరోసా, లాంగిట్యూడినల్ మజిల్స్, సర్క్యులర్ మజిల్స్, ఆబ్లిక్యూ మజిల్స్, సబ్ మ్యూకోసా, మ్యూకోసా, గ్యాస్ట్రిక్ రూగే అనేది ఇది 1 by 1 ఇలా ఉంటుంది. ఆ లోపల క్యావిటీ అనేది ఉంటుందన్నమాట. ఆ లోపల ఉండేటటువంటి వెల్లైస్ని గ్యాస్ట్రిక్ రూగే అంటారమ్మా. ఈ గ్యాస్ట్రిక్ రూగే మీదనే మనకుండే డైజెస్టివ్ గ్లాండ్స్ అనేటివి ఇక్కడే ఉంటాయమ్మా. ఈ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇక్కడ లొకేట్ అయి ఉంటాయి, ఈ గ్యాస్ట్రిక్ రూగే పైనే అన్నమాట. ఓకేనా, దీన్ని ఇలా బేస్ చేసుకునేసి మెయిన్ ఐడెంటిఫికేషన్ పాయింట్ ఎలా ఐడెంటిఫై చేసామంటే, ఈ 3 layers ప్లస్ రూగే ఉండడం, అలాగే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉండడం వలన దీన్ని మనము టిఎస్ ఆఫ్ స్టొమక్గా మనము ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే చూడండి, కొంచెం అది ఇది చూడడానికి ఒకటేగా ఉంది, కానీ అది డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. చూడండి, ఇదే ఏంటి అంటే టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్. టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్ చూస్తే కనుక, ఈ టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్లో చూడండి అమ్మా, మెయిన్ అబ్జర్వేటివ్ క్యారెక్టర్స్, అబ్జర్వేషన్ క్యారెక్టర్స్ వల్ల ఐడెంటిఫై చేసాము అని. ఓకేనా, అబ్జర్వ్ క్యారెక్టర్స్ చూస్తే ద ట్రాన్స్వర్స్ సెక్షన్ షోస్ 4 layer నేమ్ సీరస్ లేయర్ అండ్ మస్కులారిస్, సబ్ మ్యూకోసా అండ్ మ్యూకోసా. చూడండి కింద నుంచి సీరస్ లేయర్, ఆ తర్వాత లాంగిట్యూడినల్ మజిల్స్, సర్క్యులర్ మజిల్స్, ఆ తర్వాత ఇవన్నీ వెజల్స్ అనమాట, లింఫ్ వెజల్స్, వెయిన్స్, ఆర్టరీస్ అన్ని దానికి కనెక్షన్ అయి ఉండాలి అనేసి ఇదంతా మీకోసా దగ్గర విల్లైస్ అనేటివి, మైక్రో విల్లైస్ అనేటివి ఉన్నాయి. ఈ మైక్రో విల్లైస్ ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి అక్కడ అబ్జార్ప్షన్ ఏరియా ఇంక్రీజ్ చేయడానికి ఈ మైక్రో విల్లైస్ ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ద సీరస్ లేయర్ ఈజ్ అవుటర్ మోస్ట్ లేయర్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫ్లాట్ స్క్వామస్ ఎపిథీలియం. అంతే కదా, సీరస్ లేయర్ అనేది అవుటర్గా ఉండేటటువంటి ఫస్ట్ లేయరు. ఇది దేంతో కంపోజ్ అయి ఉంటుంది అంటే స్క్వామస్ ఎపిథీలియంతో కంపోజ్ అయింది. ద మస్కులారిస్ కంపోజ్డ్ ఆఫ్ an outer layer of longitudinal muscles and inner layer of circular muscles. చూడండి, ఈ మస్కులారిస్ అంటే మజిల్స్ సర్క్యులర్ మజిల్స్, లాంగిట్యూడినల్ మజిల్స్ అంటే రెండు చెప్పుకున్నాం కదా. ఈ రెండింటిని కలిపి మస్కులార్ లేయర్ అనొచ్చు. ఈ మస్కులార్ లేయర్ ఎలా ఉంది అంటే అవుట్ సైడ్
లాంగిట్యూడినల్ మజిల్స్తోనూ, ఇన్నర్ సైడ్ అయితే కనుక సర్కులారిస్ మజిల్తోనూ ఫామ్ అయింది. దీస్ మజిల్స్ ఆర్ అన్‌స్ట్రయేటెడ్ టైప్. స్ట్రయేటెడ్, అన్‌స్ట్రయేటెడ్ చదువుకున్నాం కదా మజిల్స్. మనకు థియరీలో కూడా ఉంది. నెక్స్ట్ చదువుకున్నాం దీని గురించి కూడా. అన్‌స్ట్రయేటెడ్ టైప్ అనమాట. ద సబ్ మ్యూకోసా ఈజ్ మేడ్ అప్ కనెక్టివ్ టిష్యూ. ఓకేనా. సబ్ మ్యూకోసా గురించి నెక్స్ట్. ఈ సబ్ మ్యూకోసా అనేది ఎలా ఉంటుంది అంటే కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అయి ఉంటుంది. ఇట్ కంటెంట్ బ్లడ్ క్యాపిలరీస్, లింఫ్ వెజల్స్ అండ్ నర్వ్ సెల్స్. ఇది కూడా బ్లడ్ క్యాపిలరీస్ అండ్ లింఫ్ క్యాపిలరీస్ అలాగే నర్వ్స్ ఇవన్నీ కూడా దీనికి కూడా కనెక్షన్ అనేది ఉంటుంది. ద మ్యూకస్ ఫోల్డెడ్ అండ్ ఫార్మ్స్ ఫింగర్ లైక్ finger life elevations called villi which contain goblet cells. ఓకే కదా. goblet cells, actinic cells, chloride cells ఉన్నాయని చదువుకున్నాం కదా. చూడండి ఈ ఫింగర్ లైక్ అట్లా ఈ ఫోల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. విల్లైస్ అవి ఎలా ఉన్నాయి, ఫింగర్ లాగా ఉన్నాయి కదా. అవి చూడ్డానికి ఎలా ఉన్నాయంటే ఫింగర్ లైక్ ఎలివేషన్స్ అంటే కొంచెం ఇట్లా పైకి వచ్చున్నాయి అని అర్థము. వీటిని ఏమంటారు అంటే విల్లై విచ్ కంటైన్ గాబ్లెట్ సెల్స్ దాంట్లో ఉంటాయన్నమాట. ఆ విల్లైస్ మీద కొన్ని సెల్స్ అనేది ఉంటాయి. ఆ సెల్స్ ఏవి అంటే కనుక గాబ్లెట్ సెల్స్. ఈచ్ విల్లై has a arterioid venual, a network of capillaries and lymph capillaries called లాక్టియల్ అంటాం అనమాట. చూడండి దీనికి ఈ ఈచ్ విల్లై ప్రతి విల్లైకి ఆర్టిరైడ్స్ అలాగే వీన్యూల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా ఇవన్నీ ఒక నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ లాగా కనిపిస్తాయి. అండ్ లింప్ క్యాపిలరీస్ ఆర్ కాల్డ్ లాక్టియల్ అనమాట. ఓకేనా. ఇవన్నీ పాయింట్స్ని బేస్ చేసుకొని మనము ఇది టీఎస్ ఆఫ్ ఇంటెస్టైన్ అని ఎలా కనుక్కున్నాము అంటే చూడండి. బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ 4 layers అండ్ ఫింగర్ లైక్ విల్లై ద గివెన్ స్పెసిమెన్ ఈజ్ ఐడెంటిఫై యాజ్ టీఎస్ ఆఫ్ ఇంటెస్టైన్. ఓకేనా. ఇక్కడ 4 layers ఉన్నాయి, అలాగే ఫింగర్ లైక్ విల్లైస్ ఉన్నాయి. ఇచ్చినటువంటి ఈ స్లైడ్ స్పెసిమెన్ ఏదో స్లైడే ఆల్మోస్ట్ ఉంటుంది మన దగ్గర. ఆ స్లైడ్ని మనము టీఎస్ ఆఫ్ ఇంటెస్టైన్గా మనము ఐడెంటిఫై చేసామన్నమాట. చూడండి 3 layers, సీరస్ లేయరు, మ్యూకోలారిస్, సబ్ మ్యూకోసా అండ్ మ్యూకోసా. ఓకేనా. సీరస్ లేయర్ అవుటర్ మోస్ట్ లేయరు. ఇది దేంతో ఫామ్ అయి ఉంటుందంటే స్క్వామస్ ఎపిథీలియంతో ఫామ్ అయి ఉంటుంది. ది మస్కులారిస్ మజిల్స్ 2 ఉన్నాయి కదా, లాంగిట్యూడినల్ అండ్ సర్కులర్ మజిల్స్. ఈ మజిల్స్ అయితే కనుక ఇవన్నీ కూడా అన్స్ట్రయేటెడ్ మజిల్స్తో ఇవి ఫామ్ అయి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ చూస్తే మ్యూకోసా ఫోల్డెడ్ ఫింగర్ లైక్ ఎవాజినేషన్స్, ఫింగర్ లాగా బయట ఇలా వచ్చాయి కదా, వాటిని ఏమంటారంటే మైక్రోవిల్లైస్ అంటారు. ఓకేనా. దీనికి ఆర్టరీస్, వెయినస్ నెట్వర్క్ లాగా ఫామ్ అయి ఉంటుంది. అలాగే లింప్ క్యాపిలరీస్ ఆల్సో వీటికి నెట్వర్క్ అనేది ఉంటుందన్నమాట. వీటిని ఏమంటారంటే లాక్టియల్ అంటారు. బికాస్ ఆఫ్ దీస్ ఐడెంటిఫికేషన్ పాయింట్స్ మనం ఏం చెప్పాలా, దీన్ని టీఎస్ ఆఫ్ ఇంటెస్టైన్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ మనకు ఉండేటటువంటి స్లైడ్ ఏంటి అంటే ఇది కిడ్నీ ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పేసుకున్నాము. థియరీ క్లాస్లో కూడా వచ్చింది కదా, మీకు ఆల్రెడీ తెలుసు కిడ్నీ స్ట్రక్చర్. ఓకేనా. కిడ్నీ ఇలా ఉంటుంది కదా, అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ వచ్చి మెడుల్లా, అలాగే డిప్రెషన్ హైలం, ఇక్కడ ఆర్టరీ అండ్ వెయిన్స్ ఇవి కూడా వీటి కనెక్ట్ అవుతూ ఉంటాయనేసి, యూరేటర్ ఇలా వచ్చి యూరినరీ బ్లాడర్లోకి వెళ్తాయనేసి, ఇక్కడ పిరమిడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని రీనల్ పిరమిడ్స్ అంటారు. ఈ రీనల్ పిరమిడ్స్కి మిడిల్లో గ్యాప్ ఉంది కదా, దీన్ని కాలమ్నే ఆఫ్ బెర్టిన్ అంటారు. ఇది మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఇంకా ఐడెంటిఫికేషన్ పాయింట్స్ వీటిని ఎలా మనము ఏమి అబ్జర్వ్ చేసినాము, వాటిని ఎలా ఐడెంటిఫై చేసాము అనే దాని గురించి చూద్దాము. ఏ బీన్ షేప్డ్ లాంగిట్యూడినల్ సెక్షన్ షోస్ 2 distinct region, ద అవుటర్ కార్టెక్స్ రీజియన్ అండ్ ఇన్నర్ మెడుల్లా రీజియన్. అంతే కదా, ఇది బీన్ షేప్లో కనిపిస్తుంది. అవుటర్ వచ్చి కార్టెక్స్, ఇన్నర్ వచ్చి మెడుల్లా రీజియన్
ఆల్రెడీ మనకు తెలిసిందే ఇది. ది కార్టెక్స్ హ్యాస్ సెవెర్ రౌండెడ్ బౌమన్స్ క్యాప్సూల్స్ విత్ గ్లోమరులస్. ఓకేనా. కార్టెక్స్లో ఏముంటాయి, కార్టెక్స్లో బౌమన్ క్యాప్సూల్ ఉంటుంది. బౌమన్ క్యాప్సూల్కి ఏది ఉంటుంది అంటే గ్లోమరులస్తో ఫామ్ అయ్యి. గ్లోమరులస్ అంటేనే బ్లడ్ ఎఫరెన్షియల్ డక్ట్ అక్కడికి వస్తాయని చెప్పుకున్నాం కదా. బౌల్ లాగా ఉంది కాబట్టి దాన్ని బౌమన్స్ క్యాప్సూల్ అన్నాము. నెక్స్ట్, ద మెడుల్లా ఈజ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ కోన్ షేప్డ్ మాస్ ఆఫ్ టిష్యూస్ కాల్డ్ రీనల్ పిరమిడ్స్. ఓకేనా. ఈ మెడుల్లాలో ఎలా ఉంది, పిరమిడ్ షేప్లో కొన్ని షేప్స్ మనకి కనిపిస్తున్నాయి కదా, ప్రొజెక్షన్స్. దీన్ని ఏమంటారంటే దీన్ని రీనల్ పిరమిడ్స్ అంటారు. ది రీనల్ పిరమిడ్స్ ఆర్ సపరేటెడ్ బై ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ది కార్టెక్స్ కాల్డ్ కాలుమ్నే ఆఫ్ బెర్టినే. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ రీనల్ పిరమిడ్స్ని సపరేట్ చేస్తూ కొన్ని ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ని ఏమంటారు, కాలుమ్నే ఆఫ్ బెర్టిన్ అంటారు. దిస్ టైప్ ఆఫ్ ది పిరమిడ్స్ ఆర్ రీనల్ పాపిల్లే. ఓకేనా. ది కన్కేవ్ పార్ట్ ఆఫ్ ది గివెన్ సెక్షన్ ఈజ్ కాల్డ్ హైలం. కన్కేవ్ కాన్వెక్స్ షేప్లో ఉంటాయి కదా, పైన ఇట్లా డిప్రెషన్ లాగా ఉన్న అది కన్కేవ్, పైన బీన్ షేప్లో ఇట్లా రౌండ్గా ఉంది చూడండి, అది కన్వెక్స్ అనమాట. ఈ కన్కేవ్ పార్ట్లో ఏముంది, డిప్రెషన్ ఉంది కదా, ఆ డిప్రెషన్నే హైలం అంటారు. వే రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్ ఎంటర్ ఇంటూ ఇట్. ఓకేనా. రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్ లోపలికి బయటకి ఇలా వస్తూ ఉంటాయి, ఈ 2 డక్ట్స్. నెక్స్ట్, రీనల్ పాపిల్లే ప్రాజెక్ట్స్ ఇంటూ కప్ లైక్ క్యాలిసెస్ ఫార్మ్స్ బై ద funnel shaped pelvis which continues as out as the ureter. అంటే మనకు ఇక్కడ డిప్రెషన్ హైలం ఉందని చెప్పుకున్నాం కదా, ఆ హైలం నుంచి ఒక డక్ట్ అనేది బయటికి ఎక్స్టెండ్ అవుతుంది కదా, దాన్ని యూరేటర్ అంటారు. అది యూరిన్ బ్లాడర్లోకి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఇన్ కార్టెక్స్ అండ్ మెడుల్లా నియర్లీ 1 మిలియన్ నెఫ్రాన్స్ ఆర్ ప్రెసెంట్. ఒక్కొక్క కిడ్నీలో కార్టెక్స్, మెడుల్లా రెండిట్లో కలిపి ఒక్కొక్క దాంట్లో 1 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. నెఫ్రాన్సే కదా ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్. అంటే నెఫ్రాన్లే ఇక్కడ ఎక్స్క్రీషన్ అనేటటువంటి ఫంక్షన్ చేసేది. ఎక్స్క్రీషన్ అండ్ రీఅబ్జార్ప్షన్ ఇవన్నీ జరిగేది ఎక్కడ అంటే నెఫ్రాన్లోనే. ఈ కిడ్నీ ఓన్లీ అక్కడ వాటిని ఉంచడానికి మాత్రమే ఒక షేప్ అంతే, కానీ దాంట్లో ఉండేటటువంటి యూనిట్సే, నెఫ్రాన్సే మెయిన్ ఫంక్షన్ అనేది కంప్లీట్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ద కార్టెక్స్ అండ్ మెడుల్లా నియర్లీ 1 మిలియన్ నెఫ్రాన్స్ ఆర్ ప్రెసెంట్. ద ఎంటైర్ స్ట్రక్చర్ ఈ సరౌండెడ్ బై ఫైబ్రస్ క్యాప్సూల్. ఓకేనా. ఈ మొత్తానికి క్యాప్సూల్ అనేది కవర్ అయి ఉంటుంది. అది ఫైబ్రస్తో ఫామ్ అయి ఉంటుంది. క్యాప్సూల్ అంటే దాన్ని రౌండ్ చేస్తూ ఉండే లేయర్ని క్యాప్సూల్ అంటారు. ఈ ఐడెంటిఫికేషన్ పాయింట్స్ని అన్నీ కూడా అబ్జర్వేటివ్ క్యారెక్టర్స్ని అన్నీ బేస్ చేసుకొని ఇది మనము టీఎస్ ఆఫ్ కిడ్నీ అని ఐడెంటిఫికేషన్ చేస్తాము. ఎలా చేస్తాం, బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ రీనల్ పిరమిడ్స్ అండ్ రీనల్ క్యాపిలరీ అండ్ కేలిక్స్, రీనల్ ప్యాలిస్. ద గివెన్ సెక్షన్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ. ఓకేనా. ఈ పైన ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ అన్నీ బేస్ చేసుకుని మనం దీన్ని ఎల్ఎస్ ఆఫ్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీగా చెప్పుకోవచ్చు. అంటే ఐడెంటిఫికేషన్ పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే కిడ్నీ బీన్ షేప్లో ఉంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది, అలాగే కార్టెక్స్ ఉంది, పిరమిడ్స్ ఉన్నాయి, కాలుమ్నే ఆఫ్ బెర్టినీ ఉంది, రీనల్ పిరమిడ్స్ ఉన్నాయి. ఓకేనా. వెయిన్ ఆర్టరీ దాన్ని కనెక్ట్ అయి ఉన్నది, క్యాప్సూల్ అనేది రౌండ్ అవుతున్నది, దీంట్లో నెఫ్రాన్స్ అనేటివి ఉంటాయి. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే దీన్ని ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీగా ఐడెంటిఫై చేస్తామన్నమాట. ఇది ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ అబ్జర్వ్ క్యారెక్టర్స్ అండ్ ఐడెంటిఫికేషన్. ఓకేనా. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ టీఎస్ ఆఫ్ లివర్. ఈ టీఎస్ ఆఫ్ లివర్ చూడండి, టీఎస్ ఆఫ్ లివర్లో కూడా ఒక క్యాప్సూల్ అనేది బౌండ్ అయ్యింది, దీనికి వెయిన్స్ కనెక్ట్ అయింది, బైల్ డక్ట్ అంటాం కదా, దీన్నే కెనాలిక్యులై అంటారు.
హెపాటిక్ కార్డ్ ఉంది. అలాగే సైనసాయిడ్ హెపాటిక్ సెల్స్ ఇవన్నీ ఇలా కనిపిస్తుందమ్మా మనము మైక్రోస్కోప్లో కనుక ఈ ఇక్కడ ఉండే స్లైడ్ని ఈ లివర్ని కనుక చూస్తే కనుక సేమ్ ఇలా కనిపిస్తుంది. దీని అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్ గురించి చూద్దాం. అంటే దీని ఏ క్యారెక్టర్స్ మనము అబ్జర్వ్ చేసాము, ఈ క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేసిన దానివల్ల ఏదిగా ఐడెంటిఫై చేసాము అనే దాని గురించి చూద్దామమ్మా. ద గివెన్ సెక్షన్ కంటైన్ లోబ్యూల్స్ కాల్డ్ అసిని. చూడండి ఇక్కడ లోబ్యూల్స్ అంటే ఇవి చూడండి ఇలా కొంచెం లోబ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఎక్కువ లోబ్స్ ఉన్నాయి కాబట్టి లోబ్యూల్స్. ఈ లోబ్యూల్స్ని ఏమంటారంటే అసిని అంటారు. ఈచ్ లోబ్యూల్ కంటైన్ పాలిగోనియల్ హెపాటిక్ సెల్స్. దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై ద కనెక్టివ్ టిష్యూ. ఓకేనా, ఇది చూడండి, ఇది ఎలా కనిపిస్తుంది అంటే పాలిగోనియల్ హెపాటిక్ సెల్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై కనెక్టివ్ టిష్యూ కదా. ఈ పాలిగోనియల్ టిష్యూని ప్రతిదాన్ని ఇట్లా సెపరేట్ చేస్తూ ఒక పొడవైన లైన్ కనిపిస్తుంది చూడండి, అవి ఏంటివి అంటే కనెక్టివ్ టిష్యూస్. ఆ కనెక్టివ్ టిష్యూస్ ఈచ్ లోబ్ని ఇలా సపరేట్ చేస్తుంది అనమాట. ఈచ్ హెపాటిక్ సెల్ హ్యాస్ 1-2 న్యూక్లియై. ఓకేనా, ప్రతి ఈచ్ హెపాటిక్ సెల్, ఈ హెపాటిక్ సెల్ని ఏమన్నాము ఇక్కడ కంటైన్ లోబ్యూల్స్ అసిని కదా, వీటికి ఒక్కొక్క దానికి 1 or 2 న్యూక్లియస్ అనేటివి ఉంటాయన్నమాట. బైల్ క్యాపిలరీస్ ఆర్ hepatic ducts are present among the hepata cells. These ducts unite to form bile duct. ఓకేనా, ఈ చూడండి ఈ బైల్ క్యాపిలరీస్ ఏమవుతాయంటే హెపాటిక్ సెల్స్ ప్లస్ హెపాటిక్ సెల్స్ నుంచి వచ్చినటువంటి హెపాటిక్ సెల్స్లోకి బైల్ క్యాపిలరీస్ డక్ట్ లాగా ఫామ్ అయ్యి అక్కడ స్టోర్ చేస్తుంది కదా బైల్ జ్యూస్ని. కాబట్టి ఈ ట్యూబ్ని డక్ట్ని ఏమంటారంటే బైల్ డక్ట్ అంటారు. బ్లడ్ క్యాపిలరీస్ అండ్ బ్లడ్ స్పేస్ ఆర్ ప్రజెంట్. ఇక్కడ బ్లడ్ క్యాపిలరీస్ ఇవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ బ్లడ్ క్యాపిలరీస్ కూడా దీనికి కనెక్ట్ అయి ఉన్నాయి. ద ఎంటైర్ స్ట్రక్చర్ ఈ సరౌండెడ్ బై ఎ థిన్ షీట్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ కాల్డ్ గ్లిసన్స్ క్యాప్సూల్. ఆల్రెడీ ఫస్టే చెప్పుకున్నాం కదా, మనం మొత్తం ఈ లివర్ని టోటల్గా రౌండెడ్ చేస్తూ ఒక లేయర్ ఉంది, క్యాప్సూల్ ఉంది కదా, ఈ క్యాప్సూల్ని గ్లిసన్స్ క్యాప్సూల్ అంటారు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసే క్యారెక్టర్స్. దాన్ని చూసి ఆ స్లైడ్ మనకు పెడతారు మైక్రోస్కోప్లో, అప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం కదా. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన దానివల్ల మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా అంటే బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ లోబ్యూల్స్, పాలిగోనియల్ సెల్స్, హెపాటిడక్ట్స్, ద గివెన్ సెక్షన్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ టిఎస్ ఆఫ్ లివర్. ఓకేనా, ఈ పైన మనం తెలుసుకున్నాం కదా అసిని సెల్స్ ఉంటాయని, పాలిగోనియల్ హెపాటిక్ సెల్స్, అలాగే కనెక్టివ్ టిష్యూతో సపరేట్ అవుతూ ఉంటుందనేసి, అలాగే న్యూక్లియస్ ఆల్సో ప్రజెంట్ అయింటాయనేసి. ఈ న్యూక్లియస్ ఈ హెపాటిక్ డక్ట్స్, లోబ్స్, బైల్ డక్ట్స్, బ్లడ్ క్యాపిలరీస్, అలాగే షీట్ గ్లిసన్స్ క్యాప్సూల్ ఇవన్నీ కవర్ అయి ఉన్నాయి కాబట్టి మనకు అసిని సెల్స్ బాగా అపియర్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని మనము ఐడెంటిఫై ఎలా చేసాము అంటే టిఎస్ లివర్గా మనము ఐడెంటిఫై చేసాము అనమాట. చూడండి బాగా ఒకసారి స్ట్రక్చర్ చూడండి, ఇలా ఉంటుందమ్మా లివరు. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది టిఎస్ ఆఫ్ ప్యాంక్రియాస్. మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయాలి మనం. అసినస్ ఉన్నాయి, ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ ఉన్నాయి, బ్లడ్ వెజల్స్, ల్యూమెన్, సెక్రిటరీ సెల్స్ ఇవన్నీ మనకి అపియర్ అవుతున్నాయి. చూడండి అమ్మా, ఈ ప్యాంక్రియాస్ని మనకి టూగా బాగా కనిపిస్తుంది, అంటే 2 రీజన్స్ బాగా కనిపిస్తుంది. మధ్యలో చూడండి, మిడిల్లో అన్ని సెల్స్ సేమ్గా ఉన్నాయి, ఆ మిడిల్తో పోల్చుకుంటే సర్ఫేస్లో వేరుగా ఉన్నాయి కదా, కాబట్టి 2 పార్ట్స్ ఉంటాయనేసి మీకు అర్థం అవ్వాలి. చూడండి, అబ్జర్వేటివ్ క్యారెక్టర్స్ చూస్తే ద సెక్షన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ లోబ్యూల్స్ ఆర్ కాల్డ్ అసిని. ఓకేనా, ఇది ఎలా ఉంది అంటే ఈ సెక్షన్ మనం చూడడానికి చాలా ఎక్కువ లోబ్యూల్స్ కనిపిస్తున్నాయి, అంటే చిన్న చిన్న
సపరేట్గా రౌండ్స్ కనిపిస్తాయి చూడండి, అదంతా ఒక్కొక్కటి ఒక ఆర్సినీస్ అనమాట. ఈచ్ ఆర్సినీస్ కంటైన్ 10 to 20 సెక్రిటరీ కాలుమ్నార్ సెల్స్ విత్ సెంట్రలీ లొకేటెడ్ న్యూక్లియై. చూడండి, ప్రతి ఆర్సినీ ఎలా ఉంది, 10 to 20 సెక్రిటరీ కాలుమ్నార్ సెల్స్ కలిగి ఉండి అలాగే న్యూక్లియస్ కూడా అలా కలిగి ఉందన్నమాట. న్యూక్లియస్ని కూడా ఇది ఐడెంటిఫై చేయొచ్చు దీంట్లో. ఆల్ ద లోబ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ కనెక్టివ్ టిష్యూ. అంతే కదా, ఒక్కొక్కటి సపరేట్ అవ్వలేదు, అన్నీ అక్కడే ఉన్నాయంటే వీటిని కనెక్ట్ చేస్తే కనెక్టివ్ టిష్యూ కూడా ఉంది. ఈచ్ లోబ్స్ ఈజ్ మేడ్ అప్ columnar epithelial cells and in the center of the lobes a lobule a cavity is present. చూడండి, మనకి ఇలా చూసేటప్పుడు చూడండి, ఆల్ ద లోబ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ కనెక్టివ్ టిష్యూ కదా, అలాగే ఈచ్ లోబ్యూల్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్యుమినర్ ఎపిథీలియం. ఈ ప్రతి లోబు ఎలా ఉంది అని చెప్పుకున్నాము, కనెక్టివ్ టిష్యూతో కనెక్ట్ అయింది, అవి సపరేట్ అవ్వకుండా అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఉండే ప్రతి లోబ్యూల్ ఈజ్ మేడప్ ఆఫ్, ఇది ఏదంటే కాలుమ్నార్ ఎపిథీలియంతో ఈ లోబ్యూల్ అనేది, ఈ లోబ్స్ చిన్న లోబ్స్ అనేది మేడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒక క్యావిటీ కూడా మనకి కనిపిస్తుంది, అంటే ఎంటీ ప్లేస్. అమాంగ్ ద లోబ్యూల్స్ ఇన్ ద కనెక్టివ్ టిష్యూ దేర్ ఆర్ స్పెషల్ సెల్స్ ఆర్ కాల్డ్ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్. చూడండి, వీటిల్లో మనకి కొన్ని అక్కడక్కడ స్పెషల్గా సెల్స్ కనిపిస్తున్నాయి. ఆ సెల్స్ని ఏమంటారంటే ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్ అంటారు. ఆ సెల్స్ని ఇక్కడ ఉన్నాయి చూడండి పైన, అది ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్. వీటిని ఏమంటారంటే ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్. ద ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్ కంటైన్ ఆల్ఫా సెల్స్ అండ్ బీటా సెల్స్ విత్ సెక్రేట్స్ గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ హార్మోన్స్ రెస్పెక్టివ్లీ. చూడండి, ఈ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ సెక్రేట్ చేస్తాయి అన్నమాట. అవి కూడా 2 హార్మోన్స్ని సెక్రేట్ చేస్తాయి. ఆ 2 హార్మోన్స్ ఏంటివి అంటే గ్లూకోజన్ అండ్ ఇన్సులిన్. నెక్స్ట్, ద కనెక్టివ్ టిష్యూ బిట్వీన్ లోబ్యూల్స్ కంటైన్ బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్. ఓకేనా, ఆల్రెడీ మనము లోబ్స్ని కనెక్ట్ చేస్తూ కనెక్టివ్ టిష్యూస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ కనెక్టివ్ టిష్యూస్ బ్లడ్ వెజల్తోనూ అలాగే లింఫ్ వెజల్తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, మనకు ఆల్రెడీ తెలుసు దీన్ని మిక్స్డ్ గ్లాండ్ అంటాము అనేసి. మిక్స్డ్ గ్లాండ్ అంటే హార్మోన్స్ ఇందులో రిలీజ్ అవుతాయి, అలాగే ఎంజైమ్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఇందులో ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, హార్మోన్స్ రిలీజ్ చేసినంటే డక్ట్ గ్లాండ్స్, డక్ట్లెట్స్ గ్లాండ్స్ కూడా 2 ఒకే దాంట్లో ఉన్నాయన్నమాట. అందుకోసమని ఈ ప్యాంక్రియాస్ ఏమంటారంటే మిక్స్డ్ గ్లాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, మిడిల్లో ఉన్నాయి చూడండి చిన్న చిన్న లోబ్యూల్స్, అవైతే కనుక హార్మోన్స్ను సెక్రెట్ చేస్తాయి. చుట్టూ ఒక ఫ్లవర్ లాగా మనకి సెల్స్ కనిపిస్తాయి చూడండి, అవైతే కనుక ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా, హార్మోన్స్కి ఎంజైమ్స్కి చాలా డిఫరెంట్ ఉంది. హార్మోన్స్ అయితే కనుక నేరుగా వెళ్ళి ఒక రియాక్షన్లో ఇవి పార్టిసిపేట్ చేస్తాయమ్మా. హార్మోన్స్ అలా చేయవు, వెనుక ఉండి ముందర జరిగేటటువంటి ఆ రియాక్షన్కి ఇది ఏం చేస్తాయి అంటే యాక్టివ్ చేస్తూ ఉంటాయి, వెనక ఉండి వీటిని ఆ రియాక్షన్ జరిగేలాగా చూస్తాయన్నమాట ఈ హార్మోన్స్. ఈ హార్మోన్స్కి డక్ట్స్ అనేటివి ఉండవు, హార్మోన్స్ని రిలీజ్ చేసేటటువంటి ఆ గ్లాండ్స్కి అవి నేరుగా బ్లడ్లోకి రిలీజ్ చేసేస్తాయమ్మా. ఎంజైమ్కి అయితే కనుక డక్ట్ ఉండి ఆ డక్ట్ నుంచి బ్లడ్ వెజల్లోకి ఎంజైమ్స్ అనేటివి సెక్రెషన్ జరుగుతాయి. ఓకేనా, ఐడెంటిఫికేషన్ చూస్తే బికాస్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ ఆఫ్ యాసినీ ఆల్ఫా అండ్ బీటా లాంగర్హాన్ సెల్స్ the given section is identified as longitudinal section of pancreas. Pancreas act as exocrine gland and as well as endocrine gland. ఓకేనా, ఎండోక్రైన్ గ్లాండ్ అంటేనే హార్మోన్స్ రిలీజ్ చేసేటటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. అలాగే పైన ఉన్నాయి చూడండి సర్ఫేస్లో, వాటిని అన్నింటినీ కలిపి ఎక్సోక్రైన్ గ్లాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ప్యాంక్రియాస్ గురించి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఉండేది టిఎస్ ఆఫ్ టెస్టిస్ అమ్మ. చూడండి, మీకు డయాగ్రామ్ ఫస్ట్ బాగా చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే మనకి ఇలా కొన్ని రౌండ్స్ కనిపిస్తున్నాయి, సెటోలి సెల్స్ ఉన్నాయి, జెర్మినల్ ఎపిథీలియం కనిపిస్తుంది, స్పెర్మటోజోవా గొనాడియల్ సెల్స్ కనిపిస్తున్నాయి, సెల్స్ ఆఫ్ లైడిగ్ సెల్స్ కనిపిస్తున్నాయి, ఇంటెస్టినల్ స్పేస్, ఇలా అన్నీ కనిపిస్తున్నాయి చూడండి మా. ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసిన తర్వాత
అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్కి వెళ్దాము. ఇది టీఎస్ ఆఫ్ ఇంటెస్టైన్ అమ్మ. నెక్స్ట్ చూడండి అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్ ఏవేవి మనం అబ్జర్వ్ చేసాము. దీన్ని ఆ స్లైడ్ని చూసి మనం అబ్జర్వ్ చేసినటువంటి క్యారెక్టర్స్ ఏవి అనే దాన్ని చూస్తే కనుక ద సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ లోబ్యూల్స్ సపరేటెడ్ బై కనెక్టివ్ టిష్యూ. కనిపిస్తుంది కదా చాలా లోబ్యూల్స్ లాగా చిన్న చిన్న లోబ్యూల్స్. అవి దేంతో సపరేట్ అవుతున్నాయంటే కనెక్టివ్ టిష్యూ ఏం చేస్తున్నాయంటే ఈ లోబ్యూల్స్ని ఇలా సపరేట్ చేస్తున్నాయి. ఈచ్ లోబ్యూల్ కంటైన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. అంతే కదా, లోపల చాలా ఒక్కొక్క లోబ్యూల్లో చాలా ఎక్కువగా చాలా నంబర్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కనిపిస్తున్నాయి. ద స్పేస్ బిట్వీన్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ కాల్డ్ ఇంటెస్టైనల్ స్పేస్. ఓకేనా, ఎక్కడైతే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేది ఉందో దాన్ని ఏమంటారంటే ఇంటెస్టైనల్ స్పేస్ అంటారు. కంటైన్ ఇంటెస్టైనల్ సెల్స్, అక్కడ ఇంటెస్టైనల్ సెల్స్ ఉంటాయి కాబట్టి. అలాగే ఆ ఇంటెస్టైనల్ సెల్స్ని లీడింగ్ సెల్స్ అని కూడా అంటారు. దే సెక్రీట్స్ టెస్టోస్టిరాన్ హార్మోన్. ఓకేనా, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేటివి రీప్రొడక్షన్కు సంబంధించినటువంటి హార్మోన్ అనమాట. ఆ రీప్రొడక్షన్కి సంబంధించినటువంటి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటేనే అక్కడ స్పెమ్స్ అనేటివి డెవలప్ అవుతాయమ్మా. నెక్స్ట్ చూడండి ఈచ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ ఈజ్ లైన్డ్ బై జెర్మినల్ ఎపిథీలియం విచ్ కన్సిస్ట్ ఆఫ్ సెమెటోగోనియల్ సెల్స్ అండ్ సెటోలి సెల్స్ నరిష్మెంట్. అంటే చూడండి ఈచ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఎవరు చూపించండి చూడండి, జెర్మినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి ఏం చేస్తాయి అంటే కనుక ఇవి ఎపిథీలియంతో కనెక్ట్ అయ్యిండేసి స్పెర్మటోగోనియల్ సెల్స్ అండ్ సెటోరీ సెల్స్ వీటికి హెల్ప్ చేస్తుంటాయి. ఎందుకు అంటే ఇవి ఫుడ్ లాగా యూజ్ అవుతాయి అనమాట, అక్కడ ఉండేటటువంటి జెర్మినల్ ఎపిథీలియం సెల్స్ ఉంటాయి కదా వాటికి. నెక్స్ట్ అలాగే డిఫరెంట్ డెవలప్మెంట్ స్టేజెస్ ఆర్ స్వెమ్స్ ఆర్ సీన్ ఇన్ ద ల్యూమెన్ ఆఫ్ ద ట్యూబిల్. చూడండి ఇక్కడ దీంట్లో మనకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ స్వెమ్స్ అనేటివి కనిపిస్తున్నాయి. ఒక చిన్నగా ఉంది, బాగా డెవలప్ అయ్యేటివి ఇలా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ జెర్మినల్ ఎపిథీలియం ప్రొడ్యూస్ స్పెమ్స్. ఈ జెర్మినల్ ఇక్కడ లేయర్ ఉందా చూడండి, ఫస్ట్ ఈ జెర్మినల్ ఎపిథీలియం సెల్స్ నుంచి ఈ స్పెమ్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఓకేనా, ఈచ్ స్పెమ్ హ్యాజ్ హెడ్ అండ్ టైల్. స్పెమ్ మీరు డయాగ్రామ్ చూసింటారు, మనకి లాస్ట్ సెమ్లో వచ్చింది. అంటే హెడ్ టైల్ ఉంటుంది. ఆ హెడ్ కొంచెం ముందర అయితే షార్ప్గా ఉండేసి టైల్ మాత్రమే మూమెంట్ ఉంటుంది. హెడ్ అక్కడే ఉండి హెడ్లో కూడా మైటోకాండ్రియా అలాగే మనకి గాల్జీ బాడీస్ అవన్నీ హెడ్లో ఉంటాయనేసి దాని స్ట్రక్చర్ కూడా మనకు తెలుసమ్మా. అలాగే అమాంగ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ దేర్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ విచ్ కంటైన్ బ్లడ్ క్యాపిలరీస్ అండ్ నర్వస్. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ దగ్గర ఆల్రెడీ చెప్పాను, వీటిని సపరేట్ చేస్తూ కనెక్టివ్ టిష్యూ ఉంది అనేసి. ఆ కనెక్టివ్ టిష్యూకి బ్లడ్ క్యాపిలరీస్ నర్వ్స్ కూడా కనెక్షన్ అయి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ అబ్జర్వ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఐడెంటిఫికేషన్ ఎలా దీన్ని ఏమని ఐడెంటిఫై చేసామంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ డిఫరెంట్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ స్పెమ్స్ లీడింగ్ సెల్స్ ద గివెన్ సెక్రిషన్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ టీఎస్ ఆఫ్ టెస్టిస్. ఓకేనా, ఈ విధంగా దీన్ని మనము ఈ పైన ఉండే అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి స్లైడ్ మనము టీఎస్ ఆఫ్ టెస్టిస్గా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంకొక స్లైడ్ ఉందమ్మా మనకి. ఇది ఫిజియోలాజికల్ స్లైడ్కి సంబంధించి ఒకటి ఉంది, అదే టీఎస్ ఆఫ్ ఓవరీ. చూడండి టీఎస్ ఆఫ్ ఓవరీ స్ట్రక్చర్ చూడండి మీరు ఈ 4th సెమ్లోనే ఫస్ట్ యూనిట్లో ఈ టెస్టిస్ అలాగే ఓవరీ గురించి మనకి డయాగ్రామ్స్ అన్నీ వచ్చాయి. ఓకేనా, చూడండి ఇక్కడ గ్రాఫియన్ ఫాలికల్స్ ఉంది. డెవలప్మెంట్ ఈ ఫాలికల్స్ డెవలప్మెంట్ అయ్యిండేది అంటే స్టార్టింగ్ నుంచి ఎలా డెవలప్మెంట్ అయ్యాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే క్యాప్సూల్స్, అలాగే కార్పస్ ఉంది, కార్పస్ ల్యూటియం ఉంది. చూడండి ఫాలికల్స్ కూడా ఇక్కడ అంటే రప్చర్డ్ అంటే బయట వచ్చేసేటటువంటి, ఇదే ఓవలేషన్ అప్పుడు ఏమవుతుంది ఇట్లా బయట వస్తుంది ఇదే ఓవం. ఇదంతా కూడా ఇట్లా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి అమ్మా. నెక్స్ట్ అబ్జర్వ్ క్యారెక్టర్స్, దీన్ని ఎలా మనము ఓవరీస్గా ఎలా అబ్జర్వ్ చేస్తాము, ఎలా తెలుసుకుంటాము అనే దాని గురించి దానికి సంబంధించినటువంటి అబ్జర్వ్ క్యారెక్టర్స్ చూడండి. ద గివెన్ సెక్షన్ ఈజ్ లార్జ్
irregular folds and multi lobes. అలాగే చూడండి, కవర్డ్ బై పెరిటోనియం యాజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్. ఇర్రెగ్యులర్ ఫోల్డ్స్ ఉన్నాయి కదా, ఫోల్డింగ్స్ ఎట్లా అంటే అట్లా ఫోల్డింగ్ అయింది. అలాగే మల్టీ లోబ్స్, చాలా లోబ్స్ కనిపిస్తున్నాయి దీంట్లో. అలాగే అవుటర్ మోస్ట్ ఇక్కడ కవర్డ్ అవుతూ ఒక లేయర్ ఉంది, క్యాప్సూల్ ఉంది, దాన్ని పెరిటోనియం అంటారు. బిలో ద పెరిటోనియం దేర్ ఈజ్ ఏ జెర్మినల్ ఎపిథీలియం ఫ్రమ్ విచ్ ద ఊగోనియా అండ్ ఆర్ యాడెడ్ ఆఫ్. చూడండి, కింద పెరిటీనియం కింది వైపున జెర్మినల్ ఎపిథీలియం ఉంది కదా, ఆ జెర్మినల్ ఎపిథీలియం దేనికి, ఊగోనియా అంటే ఓవమ్స్ అనేటివి రిలీజ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతాయి. ద ఇంటర్నల్ లేయర్ ఈజ్ ఫ్లాటెండ్ ఎపిథీలియల్ సెల్స్. చూడండి, కింద లేయర్ కూడా ఒకటి ఉంది, ఫ్లాటెండ్ ఎపిథీలియంతో ఫామ్ అయింది. కనెక్టివ్ టిష్యూ కాల్డ్ స్టోమా ఈజ్ ప్రెసెంట్ బిట్వీన్ టూ లేయర్స్. స్టోమా ఈజ్ డివైడెడ్ ఇంటూ అవుటర్ అండ్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ మెడుల్లా. చూడండి, కనెక్టివ్ టిష్యూని ఏమంటారంటే స్టోమా అంటారు. ఈ స్టోమాలో టూగా డివైడ్ చేయొచ్చు. బయట అవుటర్ లేయర్ని ఏమంటారంటే కార్టెక్స్ అని, ఇన్నర్ మెడుల్లా అని అంటారు. ద కార్టెక్స్ రీజియన్ కంటైన్స్ numerous ovarian follicles in various development stages among with Graafian follicles and corpus luteum. చూడండి, ఇక్కడ ఈ కార్టెక్స్ కింది వైపున చాలా ఒవేరియన్ ఫోలికల్స్ రౌండ్ కనిపిస్తున్నాయి. చూడండి, అవి కనిపిస్తాయి. అవి ఎలా ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో డెవలప్మెంట్ జరిగింది. అవి కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా, కొన్ని డెవలప్ అవుతూ అలా ఉన్నాయి కదా. అలాగే చూడండి, ద మెడుల్లా కంటైన్స్ బ్లడ్ వెజల్. మెడుల్లాలో బ్లడ్ వెజల్తోనూ లింఫ్ వెజల్తోనూ నర్వ్ ఫైబ్రస్ కూడా వాటికి కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. The ovarian follicles with the matured ova are seen on the surface of ovary as round projection. The ovarian follicles ఇవి ఎలా ఉన్నాయి చూడండి, ఇవి స్టేజెస్లో కనిపించాయి. అలాగే ఇవి మెచ్యూర్డ్ ఓవా కనిపిస్తుంది చూడండి, బయట రిలీజ్ అయింది చూడండి, అలా ఉంటుంది అనమాట అమ్మ. ఈ ఓవరీ యొక్క టిఎస్ కనుక చూస్తే పైన చూసినటువంటి ఈ అబ్జర్వేటివ్ క్యారెక్టర్స్ దాన్ని బేస్ చేసుకొని, బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ డిఫరెంట్ డెవలప్మెంట్ స్టేజెస్ ఆఫ్ ఓవా ద గివెన్ సెక్షన్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ టిఎస్ ఆఫ్ ఓవరీ. ఓకేనా, పైన మనం చూసాం చూడండి, ఐడెంటిఫికేషన్ పాయింట్స్ని బేస్ చేసుకొని మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి మైక్రోస్కోప్లో చూసినప్పుడు, ఆ స్లైడ్ని చూసినప్పుడు. అవన్నిటిని ఐడెంటిఫై చేసి కింద ఉండేటటువంటి దీనికి ఒక పాయింట్ రాయాల్సి వస్తుంది ఎగ్జామ్లో. మీరు ఏంటి అంటే పైన అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మనం దీన్ని టిఎస్ ఆఫ్ ఓవరీగా ఐడెంటిఫై చేస్తాం. చూడండి, టిఎస్ ఆఫ్ ఓవరీ. ఆ తర్వాత చూడండి, టిఎస్ ఆఫ్ ప్యాంక్రియాస్, ఇది టిఎస్ ఆఫ్ టెస్టిస్, టిఎస్ ఆఫ్ ప్యాంక్రియాస్. నెక్స్ట్ టిఎస్ ఆఫ్ లివర్, టిఎస్ ఆఫ్ కిడ్నీ, అండ్ టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్. లాస్ట్ వన్ టిఎస్ ఆఫ్ స్టొమక్. ఓకేనా, మనకు ఫిజియాలజీలో ఉండే స్లైడ్స్ ఇవ్వమ్మా, ఇంకా కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, ఎంబ్రియాలజీకి సంబంధించి స్లైడ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ ప్రాక్టికల్ హవర్లో చూద్దాము. ప్రజెంట్ మనము టిఎస్ ఆఫ్ స్టొమక్కి టిఎస్ ఆఫ్ ఇంటెస్టైన్కి డిఫరెన్స్ బాగా తెలుసుకున్నాం. ఏంటి, విల్లైస్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ విల్లైస్ అనేది తక్కువగా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూస్తే కిడ్నీ మనకు ఆల్రెడీ మనం 7th 8th క్లాస్ నుంచి చదువుకుంటూ ఉండేది. ఈ షేప్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది. ఆ స్ట్రక్చర్ చూడండి, ఈజీగా ఉంటుంది. ఇదే టిఎస్ ఆఫ్ కిడ్నీ. ఓకేనా, నెక్స్ట్ టిఎస్ ఆఫ్ లివర్. మన బాడీలో లార్జ్ గ్లాండ్ ఏంటి అంటే లివరే. ఇది మన బాడీలో ఉండి ఎక్కువ స్పేస్ని కూడా ఆక్యుపై చేసి ఉంటుంది ఈ లివర్ అనేది. ఈ లివర్ ఎక్కడ ఉంటుంది అంటే రైట్ సైడ్ ఉంది, అందుకోసమే రైట్ కిడ్నీ కొంచెం డౌన్కి ఉంటుంది. నెక్స్ట్ టిఎస్ ఆఫ్ ప్యాంక్రియాస్.
టిఎస్ ఆఫ్ ప్యాంక్రియాస్ని మనము మిక్స్డ్ గ్లాండ్ అన్నాం. ఎందుకన్నాము? అవుటర్ లేయర్లో పైన చూడండి ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, లోపల ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి, ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి, కాబట్టి దీన్ని మిక్స్డ్ గ్లాండ్ అన్నాం. నెక్స్ట్ టెస్టిస్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉండి అలాగే స్పెమ్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. లీడింగ్ సెల్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే టిఎస్ ఆఫ్ ఓవరీ చూడండి, డిఫరెంట్ ఏజెస్లో డెవలప్మెంట్ అవుతూ ఉన్నటువంటి ఓవరీస్ కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ ఆఫ్ ఫొలికల్స్, అలాగే ఓవం, రిలీజ్ అయిన ఓవం కూడా కనిపిస్తుంది. ఇవి మనము ఈరోజు ఫిజియాలజికల్ స్లైడ్స్ గురించి తెలుసుకున్నామమ్మా.